శివజ్యోతి 2-3 రోజుల నుంచి వార్తలలో నిలుస్తున్న పేరు. ఆమె మాట్లాడిన మాటల మీద, దాని తర్వాత జరుగుతున్న ట్రోలింగ్ మీద రెండింటి గురించి మాట్లాడుకుందాం మనం. శివజ్యోతి సావిత్రిగా చాలామందికి పరిచయం. సావిత్రి పేరుతో ఆమె తెలంగాణ యాసల, తెలంగాణ భాషల ఆమె చెప్పినటువంటి వార్తలకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. అట్లాంటి శివజ్యోతి ఇప్పుడు భయంకరమైన ట్రోలింగ్ని ఎదుర్కొంటుంది. ఈ ట్రోలింగ్ వెనకాల ఏముంది, అసలు ఆమె చేసిన తప్పేంది, రెండింటి గురించి మాట్లాడుకుందాం. శివజ్యోతి తిరుపతికి పోయినప్పుడు ఆ క్యూ లైన్లో నిల్చొని ప్రసాదం మీద మాట్లాడిన మాటలు ఈ వార్తలకి కారణమైనవి. డెఫినెట్గా శివజ్యోతి ఆ రోజు మాట్లాడిన మాటలు 1000% తప్పు. ఎవ్వరూ ఆమె మాట్లాడిన మాటలను క్షమించరు. ఖచ్చితంగా శివజ్యోతి ఆ రోజు చేసింది తప్పే. ఆ తప్పును తెలుసుకొని శివజ్యోతి క్షమాపణ చెప్పింది. ఆ వీడియో కూడా రిలీజ్ చేసింది. ఏదో మొక్కుబడిగా కాకుండా ఆ వీడియోలో 10 సార్లు క్షమించమని కోరింది. నేను చేసింది తప్పే, దానికి క్షమించమని అడుగుతున్నా అని ఆ రోజు ఆ వీడియోలో ఆమె చాలా క్లారిటీగా ఒక వీడియోని రిలీజ్ చేసింది. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు, బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. అయితే అంతటితోనే ఆ వివాదం ఆగిపోతుంది, అయిపోతుంది అని అనుకున్నారు. కానీ తెల్లారి నుంచి ఇంకొక వార్త ఎందుకు పుట్టింది అనే దాని మీద ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు వివాదానికి కారణమైన వీడియో ఏదైతే ఉందో అది 4 నెలల కిందటి వీడియో. ఇప్పుడు ఎందుకు సడన్గా అది వైరల్ అయింది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే 4 నెలల కిందట మాట్లాడినా, 4 సంవత్సరాల కిందట మాట్లాడినా ఆమె మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పే. ఆమె మాట్లాడిన మాటలని ఎవ్వరూ అంగీకరించరు. అయితే ఆమె మాట్లాడిన మాటలు తప్పు అని వీడియో రిలీజ్ చేసింది. అక్కడితోని ఆ వివాదం ఆగిపోవాలి. కానీ తెల్లారి నుంచి ఒక కొత్త పుకారు షికార్లు చేస్తుంది. టీటీడీ ఆమె ఆధార్ కార్డ్ని బ్లాక్ చేసింది అని, ఆమె ఇంకా జన్మలో తిరుపతికి పోదు అనేది ఒక పుకారు షికారు చేస్తుంది. పుకారు అని ఎందుకంటున్నా అంటే నేను టీటీడీ వైపు నుంచి ఇప్పటి వరకు ఒక అధికారికమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదీ లేదు. టీటీడీ అధికారికంగా పలానా శివజ్యోతి అనే ఆమె ఆధార్ కార్డ్ని మేము బ్లాక్ చేసినాం అనేది ఎక్కడా చెప్పలేదు. ప్రెస్ నోట్ కూడా రాలేదు టీటీడీ నుంచి ఇప్పటి వరకు. నిన్నటి నుంచి ఇది నడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు టీటీడీ నుంచి ఆమె ఆధార్ కార్డ్ని బ్లాక్ చేస్తున్నట్టు ఎక్కడా రాలేదు. సో ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. ఒక ఇష్యూ జరిగింది, దాని మీద సారీ చెప్పిన తర్వాత ఆ ఇష్యూ అక్కడికి అయిపోతుంది. కానీ తెల్లారి నుంచి మళ్ళీ టీటీడీ బ్లాక్ చేసింది అనే ఒక పుకార్ రావడం, ఆ పుకార్ని సృష్టించిన వాళ్ళెవరు అనే దాని మీద కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు శివజ్యోతి టార్గెటెడ్గా ఈ ట్రోలింగ్ అంతా నడుస్తుంది అనే దాని మీద ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. సోషల్ మీడియాలో ఒక పార్టీ సపోర్టర్లు మాత్రమే ఎందుకు విపరీతమైనటువంటి ట్రోలింగ్ని ఆమె మీద చేస్తున్నారు. ఆమె వీడియోలు ఫాలో అవుతున్న ఎవరైనా సరే ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె వీడియోలలో ఆమె బోనం ఎత్తుకుంటుంది, బతుకమ్మ చేస్తుంది, అన్ని దేవుళ్ళ దగ్గరికి పోతుంది. ఆ అన్నింటికి సంబంధించిన వీడియోలు ఆమె యూట్యూబ్ ఛానళ్ళల్లో కూడా ఉన్నాయి. ఆమె దేవుణ్ణి నమ్ముతుందా నమ్మదా అనే విషయం వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అంతెందుకు అసలు ఈ వివాదం అంతా రావడానికి 2-3 రోజుల ముందు ఆమె ఇంకొక వీడియోని కూడా పోస్ట్ చేసింది. అందులో 7 శనివారాల వ్రతం చేసిన వ్రతం ఫలితంగానే నాకు ఇవాళ బిడ్డ పుట్టబోతోంది అనేది కూడా ఆమె ఆ వీడియోలో చెప్పింది. నా బిడ్డ పుట్టడానికి కారణం కూడా నేను ఆ వెంకటేశ్వర స్వామిని ఎంత నమ్ముతానో, ఆయన ఆశీర్వాదం వల్లే ఇవాళ నా జీవితంలోకి ఒక బిడ్డ రాబోతోంది. అది ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇంత గొప్ప వరాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుణ్ణి నేనెందుకు తక్కువ చేసి మాట్లాడతా, నేను అది ఎట్టి పరిస్థితుల్లో ఇంటెన్షనల్గా చేసింది కాదు అని చాలా క్లారిటీగా స్పష్టంగా ఒక వీడియో రిలీజ్ చేసింది. అయినా సరే ఒక పుకార్ను నమ్మించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? టీటీడీ చెప్పిందా ఈరోజు వరకు? పోనీ ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందా టీటీడీ దీని మీద? అసలు టీటీడీకి ఒకరి దేవుణ్ణి వచ్చి దర్శించుకోకుండా చేసే
ఇది ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడ లేదు. చరిత్రలో ఇప్పటివరకు చూసుకుంటే టీటీడీ ఒకరిని రద్దు చేసింది, గుడికి రాకుండా వాళ్ళని దర్శనం చేసుకునే అవకాశం లేకుండా బ్యాన్ చేసింది అనేటువంటి దాఖలాలు ఈ రోజు వరకు లేవు. కానీ ఇప్పుడు టీటీడీ వైపు నుంచి ఒక వాళ్ళని సంప్రదించి వార్త ఇవ్వడము ఎవరు చేయలేదు, లేకపోతే సావిత్రి వైపున సంప్రదించే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. మామూలుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఏదైనా వార్తలు వచ్చినప్పుడు అది ఇంతటి పెద్ద వార్త అయినప్పుడు అట్లీస్ట్ టీటీడీనన్నా లేకపోతే సావిత్రి వైపునన్నా మేము మళ్ళీ టీటీడీ బ్యాన్ చేసిందని ఆమెనన్నా లేకపోతే టీటీడీ వైపునన్నా తెలుసుకునే ప్రయత్నం కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయలేదు. ఇంకా సోషల్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా దీనిని ఇంకా రకరకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు, ప్రచారం చేస్తూనే ఉన్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా దీనిపైన టీటీడీని సంప్రదించే ప్రయత్నం ఏమన్నా చేసిర్రా అంటే అది లేదు. కానీ ఒక లేని దాన్ని పుకార్ని పుట్టించి ఆ పుకారిని నిజమని నమ్మించే ప్రయత్నం 2 రోజుల నుంచి నడుస్తుంది. ఇప్పుడు ఆమె అది 4 నెలల కిందటి వీడియో అని చెప్పింది. ఆమె ఇప్పుడు 7వ నెల గర్భవతి. ఆమెను విపరీతమైనటువంటి ట్రోలింగ్కి గురి చేస్తున్నారు. అంటే ఆమె మీద ఒక ఎజెండా ప్రకారం దాడి జరుగుతుంది అనేది చూస్తున్న వాళ్ళు ఎవ్వరికైనా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే శివజ్యోతి గతంలో తీసుకున్నటువంటి లైన్ కూడా ఇవాళ ఆమె ట్రోలింగ్కి కారణమైంది అనేది కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఆమె ఓపెన్గానే ఒక పార్టీని సపోర్ట్ చేసింది, ఆ పార్టీకి సపోర్టెడ్గా నిల్చుంది. ఇప్పుడు దానివల్ల కూడా ఆమె మీద ఎక్కువ ట్రోలింగ్ చేస్తున్నారా అనే అనుమానాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వల్ల ఎక్కువగా కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకు టార్గెటెడ్గా ఆమె మీద దాడి చేస్తున్నారు అంటే ఎవరికైనా విషయం ఈజీగా అర్థమైపోతుంది. గతంలో ఆమె ఒక పార్టీకి సపోర్ట్గా నిల్చుంది కాబట్టి అని, ఒక తెలంగాణ బిడ్డ కాబట్టి, ఒక తెలంగాణ బీసీ బిడ్డ ఎదిగి ఇవాళ ఒక పార్టీని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంకొక పార్టీ వాళ్ళు ఆమెని ట్రోల్ చేస్తున్నారు అనేది చూస్తున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే అర్థమవుతుంది. సరే, ఒక తెలంగాణ బిడ్డ అయినంత మాత్రాన, బీసీ బిడ్డ అయినంత మాత్రాన తప్పు చేస్తే అది ఒప్పవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. ఆమె చేసింది తప్పే. ఆ తప్పుకి ఎవరైనా సరే ఎంత పెద్ద తప్పు చేసినా సరే క్షమించమని చెప్పిన తర్వాత క్షమించే గుణం ఉంటుంది. ఎవరికైనా సరే క్షమిస్తారు. ఆమె క్షమించమని చెప్పిన తర్వాత ఆ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత కూడా ఎందుకు 5 రోజుల నుంచి దీన్ని వార్తలలో ఉంచుతున్నారు? ఎందుకు టీటీడీ బ్యాన్ చేయకపోయినా కూడా బ్యాన్ చేసింది అనే వార్తని 2 రోజుల నుంచి వండి వారుస్తున్నారు? వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఎజెండా ఏంది? వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రహస్య జెండా ఏంది? ఎందుకు శివజ్యోతి ఇంత ట్రోలింగ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? గతంలో ఒక 10-15 రోజుల కిందటే చాలామంది జర్నలిస్టులు అందరూ కూడా పోయి సోషల్ మీడియాలో ఇట్లాంటి ట్రోలింగ్లు, ఎస్పెషల్లీ విమెన్ జర్నలిస్టుల మీద ఇట్లాంటి ట్రోలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అని సజ్జనార్ని కలిసి ఒక కంప్లైంట్ కూడా చేసిరు. ఉమెన్ ఈ ట్రోలింగ్ బాధిన చాలా ఎక్కువగా పడాల్సి వస్తుంది. ఉమెన్ ఈ సోషల్ మీడియా ఈవ్ టీజింగ్ని విపరీతంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ఈవ్ టీజింగ్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది, తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది, పోలీస్ శాఖ మీద ఉంది. కానీ ఈ ఇన్సిడెంట్ అంతా చూస్తున్నటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా ఒకటి మాత్రం ఏమర్థమవుతుంది అంటే శివజ్యోతి టార్గెటెడ్గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని ఆమెని ట్రోల్ చేస్తున్నారు, ఆమె టార్గెటెడ్గా పని చేస్తున్నారు అనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.